హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్రవారం, 4వ శుక్రవారం, లాస్ట్ వారం. ద్వారబంధాన్ని ఇలా చక్కగా ముగ్గులతో అలంకరించాను. ద్వారబంధం చక్కగా ముగ్గులతో అలంకరణ చేసుకొని ద్వారబంధానికి పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టుకొని చక్కగా ముగ్గులు వేసుకొని ఈరోజు శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం పూజ సింపుల్గా అమ్మవారికి పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఈరోజు ముత్యాలు, కమలం మీద ముత్యాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. ఐశ్వర్య కుబేర కుంచాన్ని కూడా పూజ గదిలో పెట్టుకున్నాను. వక్కలు, లక్ష్మీ గవ్వలు, అంతేకాదండి చిట్టి గాజులు, ముత్యాలతో ఈరోజు నా పూజ సింపుల్గా చేసుకున్నాను. అమ్మవారికి ఈరోజు కేసరిని నైవేద్యంగా పెట్టాను. అమ్మవారికి ధూపం వేసుకుందామండి. ఈ శ్రావణ శుక్రవారం 4వ రోజు పూజ సింపుల్గా, నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను. చిట్టి గాజులు, ముత్యాలు, గవ్వలు, ఒక్కలు, అంతేకాదండి అమ్మవారికి ముత్యాల మీద కూర్చోబెట్టాను. పద్మం మీద పెట్టి అమ్మవారిని సింపుల్గా చిట్టి గాజులు మాల వేసి అమ్మవారికి ఐశ్వర్య దీపారాన్న ఐశ్వర్య కుంచాన్ని పెట్టుకున్నాను అనమాట పూజ గదిలో. ఆల్రెడీ ఐశ్వర్య కుంచం ఎలా పెట్టుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. కంపల్సరిగా పూజ గదిలో ఉండవలసినటువంటిది ఐశ్వర్య కుబేర కుంచం. ఇది ఉంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటారనమాట. ఐశ్వర్య కుబేర కుంచం, శంకుచక్ర నామాలు ఉన్నటువంటి ఐశ్వర్య కుబేర కుంచాన్ని పూజ గదిలో పెట్టుకుంటే ప్రతి శనివారం కూడా చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందండి. ఎందుకంటే శంకుచక్ర నామాలతో ఉన్నటువంటి కుబేర కుంచాన్ని మనం పూజ గదిలో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. సింపుల్గా ఈరోజు రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టి మంచినీళ్ళు పెట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాను. అమ్మవారికి చిట్టి గాజులు మాల కూడా వేశానండి. ఈరోజు ముత్యాలు, కమలం మీద ముత్యాలు పెట్టి ధాన్యం పోసి అమ్మవారిని పెట్టుకొని ముత్యాలతో అలంకరణ అనేది చేశానన్నమాట. ఈరోజు శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం అనమాట. సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, హరహర మహదేవ, శంభో శంకర అని భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి కరుణా కటాక్షము ఉంటుందన్నమాట. ఐశ్వర్య కుబేర కొంచెం పెట్టుకుంటేనండి ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే ఐశ్వర్య కుబేర కొంచెం చాలా పరమ పవిత్రమైన కుంచం అండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలతో ఉన్నటువంటి ఐశ్వర్య కుంచాన్ని మనం ప్రతి శనివారం కూడా పూజ గదిలో ఉంచుకొని కాయిన్స్ పెట్టి 108 కాయిన్స్ కానీ లేకపోతే ధాన్యం పోసి కానీ ఏదున్నా సరే మనం దాంట్లో అమ్మవారికి సంబంధించినవన్నీ మంగళకరమైన ఏదైనా సరే ఏ వస్తువు అయినా ఐశ్వర్య కుంచంలో పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఈరోజు అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, ముత్యాలు, లక్ష్మీ గవ్వలు, ఒక్కలు ఇవన్నీ కూడా పెట్టి చక్కగా సింపుల్గా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట. చూసారండి, అమ్మవారికి కమలం పువ్వు పెట్టాను. లక్ష్మీదేవిని విరజాజులతో అలంకరణ చేసి చామంతులతో పెట్టి మామిడి ఆవు తోరణాలు అనేవి పూజ గదిలో పెట్టుకొని సింపుల్గా ఈ శ్రావణ శుక్రవారం నేనైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఈ శుక్రవారంతో ఇంకా శ్రావణ మాసం శుక్రవారాలు అయిపోతుంది. 4వ శుక్రవారం ఈరోజు సింపుల్గా అయితే చక్కగా నేను మా ఇంట్లో ప్రశాంతంగా అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను అనమాట. సాయంత్రం అమ్మవారికి మణిదీపవర్ణన చదువుకుంటాను శ్రీ లలితాదేవికి. ప్రతి శుక్రవారం కూడా, పోయిన శుక్రవారం 9 సార్లు చదువుకున్నానండి మణిదీపవర్ణన. సొంత ఇంటి కళ, ఉద్యోగమైన, సంతానమైన అమ్మవారిని మనము చక్కగా మనం పూజ చేసుకొని మణిదీప వర్ణన అనేది చదువుకుంటే చాలా చాలా మంచిదనమాట. మీరు 9 సార్లు చదవండి శుక్రవారాలు. అమ్మవారికి అనుకున్నది
9వ శుక్రవారం అయిపోయేలోపు మీ కోరిక అనేది నెరవేరుతుంది. మణిదీప వర్ణన చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం సాయంత్రం సంధ్యాదీపం పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని లలితాదేవికి దీపారాధన చేసుకొని పూజ గదిలో అమ్మవారి పూజ గది ముందు కూర్చొని ఈ మణిదీప వర్ణన అనేది చదువుకోవాలన్నమాట. చదువుకుంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, సంతానం లేని వాళ్ళకి సంతానం, అంతేకాదండి మనకి సొంత ఇంటి కళ, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. ఆ కళ అనేది కూడా తప్పకుండా నెరవేరుతుంది. అమ్మ ఆశీర్వాదం ఉంటుందన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. హరహర మహదేవ శంభో శంకర. ఈ శుక్రవారం అయితే నా పూజా విధానం ఇలా సింపుల్గా అయిపోయిందండి. చాలా సింపుల్గా అమ్మవారికి మంచినీళ్ళు, కేసరిని నైవేద్యంగా పెట్టి, పాలతో చేసినటువంటి రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టి, సింపుల్గా నా మంగళకరమైన వస్తువులు, అంతేకాదండి ఐశ్వర్య కుబేర కొంచెం పెట్టి నేనైతే మంచిగా పువ్వులుగా అలంకరణ చేసి ఈ శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అన్నమాట. ధన్యవాదాలు. మరియు ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను.